హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. ఈ రోజు వీడియో ఏంటంటే సైనిక్ స్కూల్కి సంబంధించి ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్కి మెడికల్కి స్కూల్ అలొకేషన్ అనేది అయిందనమాట. ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్లో చాలా మంది స్టూడెంట్స్కి అయితే కనిపిస్తుంది. అయితే చాలా మంది స్టూడెంట్స్కి సంబంధించిన ఏదైతే ప్రొఫైల్ అనేది ఉంటుందో ప్రొఫైల్లో ఇప్పటికీ స్టిల్ ఆ ప్రొఫైల్లోని డేట్స్ కానీ టైం కానీ హాస్పిటల్ నేమ్ కానీ ఏవి కూడా చూపించట్లేదు. అట్ ద సేమ్ టైం ఎటువంటి మెయిల్స్ గానీ, ఫోన్ కాల్స్ గానీ ఏమీ కూడా రిసీవ్ చేసుకోలేదు. ఎప్పుడొస్తుంది ఏంటని చెప్పేసి చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు భయపడుతున్నారు. అట్ దట్ సేమ్ టైమ్ స్టార్టింగ్‌లోనే ఇంతకుముందు చాలా మంది స్టూడెంట్స్‌కి ఈ కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌లోని ఏదైతే స్కూల్ అలొకేషన్ గానీ, మెడికల్‌కి సంబంధించిన ఏదైతే ఆ ట్యాబ్ కనిపించిందో తర్వాత కనిపించలేదనమాట. అలాగే ఇప్పుడున్న పిల్లలకి పోతుందేమో అని చెప్పి భయపడుతున్నారు. ఈ వీడియోలో కంప్లీట్‌గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఒక 5-6 మినిట్స్ వీడియో ఉంటుందండి. స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకొచ్చేస్తది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు. గత 11 ఇయర్స్‌గా నేను నవోదయ, సైనిక్ స్కూల్, ఆర్ఎంఎస్‌కి సంబంధించి ట్రైనర్‌గా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. 11 ఇయర్స్ కాలంలో మన ఇన్‌స్టిట్యూట్ నుంచి చాలా మంది విద్యార్థులు అటు నవోదయ మరియు సైనిక్ స్కూల్‌కి సంబంధించి మాక్సిమం సౌత్ ఇండియాలో ఉన్న అన్ని స్కూల్స్‌లో కూడా జాయిన్ అవ్వటం అయితే జరిగింది. ఓకే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుతానికి మన అన్నపూర్ణ అకాడమీ యూట్యూబ్ ఛానల్‌లో 20,000 సబ్స్క్రైబర్స్‌ని అయితే పూర్తి చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్‌కి కూడా చాలా చాలా థాంక్స్ అండి. ఇలా మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నట్లయితే ఇటువంటి వీడియోస్ అనేవి రెగ్యులర్‌గా పెడుతూ ఉంటాను. అట్ ద సేమ్ టైమ్ ఏదైతే నవోదయకి సంబంధించి గానీ, లేకపోతే సైనిక్ స్కూల్, ఆర్ఎంఎస్‌కి సంబంధించి గైడెన్స్ క్లాసెస్ గానీ ప్రతి ఒక్కటి కూడా మన యూట్యూబ్ ఛానల్‌లో రావటం అయితే జరుగుతుంది. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్‌లో ఎవరైనా సరే ఉన్నట్లయితే వాళ్ళకి మన వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఇలానే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసినట్లయితే ఇంకా ఎక్కువగా క్లాసెస్ మన యూట్యూబ్ ఛానల్‌లోనే రావటం అయితే జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎవరైతే స్టూడెంట్స్ అనేవాళ్ళు మెరిట్ లిస్ట్‌లో రావటం జరిగిందో ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను. సైనిక్ స్కూల్స్‌లో జాయిన్ అవ్వటానికి పాసిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఓకేనా, దట్ మీన్స్ మెరిట్ స్టూడెంట్స్ అన్నమాట. ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా ఏంటంటే సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ వెబ్‌సైట్‌లో ప్రీవియస్‌లీ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా డీటెయిల్స్ అనేవి రావటం అయితే జరిగింది. తర్వాత వాళ్ళకి మెడికల్ ఇన్ఫర్మేషన్ దగ్గర స్కూల్ కూడా అలొకేషన్ అనేది అయింది. తర్వాత రోజుల్లో ఏంటంటే లాస్ట్ 2 డేస్ వరకు కూడా చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు ఏదైతే వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనేది ఉంటుందో దానికి అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ మెయిల్‌కి కూడా ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్కలాగా అప్రోచ్ అవుతుందండి. చాలా మంది ఏంటంటే ఫోన్ కాల్స్, మెయిల్స్ అనేవి తీసుకోవడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనే వాళ్ళకి సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ వెబ్‌సైట్‌లోనే ఒకసారి లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. ఆ ఈ కౌన్సిలింగ్ వెబ్‌సైట్‌లోనే మనకేంటంటే సైనిక్ స్కూల్‌కి సంబంధించి మెడికల్ ఇన్ఫర్మేషన్ దగ్గరే మీరు ఏ స్కూల్‌కి అలొకేషన్ అనేది కంప్లీట్ అయ్యిందో అది అట్ ద సేమ్ టైమ్ దానికి దగ్గరలో ఉండే కన్సర్న్ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో లింకప్ అయి ఉన్న హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ఆ హాస్పిటల్ డీటెయిల్స్ అట్ ద సేమ్ టైమ్ మీరు ఏ టైంకి అక్కడికి రీచ్ అవ్వాలి, ఏ టైంకి మీరు చేరుకోవాలనే విషయం కూడా మీకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్క్రీన్ షాట్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ ఏదైతే స్కూల్ ఉందో స్కూల్ అనేది నేను బ్లాంక్ అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కూల్ అనేది కనిపిస్తుంటదండి. ఒకవేళ స్కూల్ పైన నేమ్ ఇచ్చినట్లయితే మాకు రాలేదని చెప్పి అడుగుతుంటారు. అందరు స్కూల్స్ సంబంధించి కూడా స్కూల్ నేమ్ పైన అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ తర్వాత ఏదైతే మెడికల్ సెంటర్ అనేది ఉంటుందో మెడికల్ సెంటర్ అనేది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్‌కి అనేది అప్డేట్ అవ్వడం అయితే జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైతే ఉందో ఇంకా ఈ అప్డేషన్ అనేది రాలేదు, లేదా ఫోన్ కాల్ అనేది రాలేదు, లేదా రిజిస్టర్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో మెయిల్ ఐడికి సంబంధించి దాన్ని కూడా మెయిల్ మీరు రిసీవ్ చేసుకోలేదంటే మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చాలా క్లియర్‌గా చెప్పాను. ఎప్పటి వరకు మనకి ఈ మంత్ 30 వరకు కూడా 30 వరకు కూడా మనకి ఏదైతే మెడికల్‌కి సంబంధించిన ప్రాసెస్ అనేది ఉంటుందో ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? 30వ తేదీ వరకు కూడా మనకు జరుగుతుంది. ప్రతి ఒక్క సైనిక్ స్కూల్‌కి కూడా ఓకేనా? ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క సైనిక్ స్కూల్స్ కూడా సైనిక్ స్కూల్ సొసైటీ నుంచి సర్క్యులేషన్స్ నోటీసెస్ అనేవి వెళ్ళటం అయితే జరిగింది. ఆ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్ కెపాసిటీ బట్టి ఓకేనా? దాని దగ్గరలో ఉండే మెడికల్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ మెడికల్ సెంటర్ కెపాసిటీని బట్టి ఇంతమంది స్టూడెంట్స్‌ని మీరేంటంటే మెడికల్ అనేది చేయవలసి అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక
ఏదైతే ఉందో సో మీకు చూపిస్తున్నాను, ఒక స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సైనిక్ స్కూల్ అనమాట. సైనిక్ స్కూల్కి సంబంధించి ఈ సైనిక్ స్కూల్కి సో 480 మెంబర్స్ అనే వాళ్ళకి సో ఒకసారి జాగ్రత్తగా మీరు చూసుకున్నట్లయితే 480 మెంబర్స్ వరకు మెడికల్స్ ఏవైతే ఉంటాయి మెడికల్కి సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అనేది చేయమని చెప్పేసి ఇచ్చారనమాట. ఎప్పటి వరకు 30వ తేదీ వరకు కూడా. ఓకేనా? అంటే ఎవ్రీడే వాళ్ళకి ఏంటంటే అరౌండ్ 40 మెంబర్స్ వరకు ఏంటంటే సో ఆ స్కూల్కి సంబంధించి వాళ్ళు మెడికల్ ప్రాసెస్ అనేది చేయాలి. అర్థమవుతుందా మీకు? అట్ ద సేమ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ మనకి విజయవాడలో ఉండే నేతాజీ సైనిక్ స్కూల్ ఏదైతే ఉందో సో దానికి కూడా సో మనకి ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, వస్తుంది కదా. సో ఇక్కడ ఏదైతే స్క్రీన్ మీద ఉందో స్క్రీన్ మీద సో అండ్ సో హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఏది ఉందో గవర్నమెంట్ హాస్పిటల్లో అరౌండ్ 35 మెంబర్స్ ఎవరైతే అప్రాక్సిమేట్లీ 35 మెంబర్స్ వరకు ఏంటంటే పర్ డే ఏంటంటే మెడికల్కి సంబంధించి సో ప్రాసెస్ అనేది చేయాలని చెప్పేసి ఇవ్వటం అయితే జరిగింది. ఇలా ప్రతి ఒక్క సైనిక్ స్కూల్ కూడా దానికి దగ్గరలో ఉండే ఏదైతే హాస్పిటల్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ కోరుకొండ ఉంది, కోరుకొండకి సంబంధించి విజయనగరంలో ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందో సో ఎప్పటి నుంచో తీసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా అదే హాస్పిటల్ అనేది ఇస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అదే హాస్పిటల్ అనేది రావడం జరిగింది. సో విజయనగరంలో ఉండే ఏదైతే మహారాజా గవర్నమెంట్ ఇది మనకి హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లోనే సో పిల్లలకి మెడికల్కి సంబంధించిన ప్రాసెస్ అనేది జరుగుతుంది. సేమ్ ప్రాసెస్ ఏదైతే 30 వరకు అంటే మనకి 25వ తేదీ, కొన్ని స్కూల్స్ ఏంటంటే 25th వరకు ఇచ్చారనమాట. కొన్ని స్కూల్స్ కి 30 వరకు కూడా ఛాన్స్ ఇచ్చారు. అంటే మనకి ఏంటంటే అప్ టు 30వ తేదీ వరకు కూడా ఏంటంటే ఏదైతే ఈ మెడికల్ కి సంబంధించిన ప్రాసెస్ అనేది ఉంటుందో సో ఎవ్రీడే వాళ్ళ స్లాట్స్ ని బట్టి ఎంతమంది విద్యార్థుల్ని వాళ్ళు చేయగలుగుతారు అనే దాన్ని బట్టి సో ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదండి. సో ఈ రోజు కొంతమందికి వచ్చినట్లయితే రేపు కొంతమందికి డేట్స్ అనేవి రావచ్చు, తర్వాత రోజు కొంతమందికి రావచ్చు. మీరు ఏంటంటే రెగ్యులర్ గా ఎప్పటికప్పుడు ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఓకేనా, సో మీరు క్రోమ్ బ్రౌజర్ లోకి వెళ్ళి ఇక్కడ చూడండి చూపిస్తున్నాను, క్రోమ్ బ్రౌజర్ లోకి వెళ్ళి మీ మొబైల్లోనే చూసుకోండి, ప్రాబ్లం లేదు. సో పైన సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ అని చెప్పేసి మీరు టైప్ చేసినట్లయితే సో కింద మీకు సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే సో తర్వాత దాన్ని క్లిక్ చేసినట్లయితే పైన సైన్ ఇన్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది అనమాట. దాన్ని క్లిక్ చేస్తే సో కిందకి మీరు వెళ్ళినట్లయితే ఏ విధంగా చెక్ చేసుకోవాలని కూడా చాలా మంది అడుగుతున్నారు కాల్ చేసి. సో మీరు యూజర్ నేమ్ అట్ ద సేమ్ టైం మీ పాస్వర్డ్ తర్వాత క్యాప్చా కోడ్ ఏదైతే కింద మీకు సో లెటర్స్ నెంబర్స్ విత్ క్యాప్చా కోడ్ ఇస్తారో క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేసినట్లయితే సో మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వటం అయితే జరుగుతుంది. ఆ వెబ్సైట్ లోనే సో ఏదైతే స్టూడెంట్ రిజల్ట్ అనే ఆప్షన్ అనేది పక్కన ఏదైతే క్యాప్స్ ఉంటుందో ఆ రిజల్ట్స్ లో మనం దాన్ని ట్యాబ్ క్లిక్ చేసినట్లయితే సో కిందన మెడికల్ కి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనే విషయం కనిపిస్తుంది. మెడికల్ కి సెలెక్ట్ అయినట్లయితే మీరు రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలి, ఎవ్రీడే ఎక్కడి నుంచి చెక్ చేసుకున్నట్లయితే ఏదో ఒక రోజు మీకు కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫోన్ కాల్ రాకపోయినా సరే అక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేది కనిపించిందో ఆ ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు మీ మెడికల్ కి సంబంధించి మాకు డేట్ అనేది రావటం జరిగింది, అసలు మేము ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి సో చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైతే ఉందో సో విజయవాడకి సంబంధించి నేతాజీ సైనిక్ స్కూల్కి ఇచ్చారనుకోండి, లేదా శ్రీరామకి సంబంధించి గుంటూరుకి ఇచ్చారనుకోండి, లేదా మనకి కోరుకొండకు సంబంధించి విజయనగరం ఇచ్చారనుకోండి. మీరు విజయనగరంలో ఉండే పీపుల్స్ అయినట్లయితే ఓకే, లేదా విశాఖపట్నం కానీ శ్రీకాకుళం అంటే ఎర్లీ మార్నింగ్ మీరు బయలుదేరి వచ్చేయచ్చు అనమాట. కాకపోతే దూరం నుంచి మీరు రావాలి అనుకునేటప్పుడు సో ఎప్పుడు కూడా మార్నింగ్ మనకి సో 10 AM కన్నా ముందే మనకి టైం స్లాట్ అనేది వాళ్ళు ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట హాస్పిటల్కి సంబంధించి. ఓకేనా? సో అంతకన్నా ముందు టైమ్స్ కూడా ఏంటంటే మీకు వెబ్సైట్ లో చూపించవచ్చు అనమాట. సో మాక్సిమం టైం ఎక్కువ మందికి చూపించేది ఇదే. సో ఆ టైం కల్లా మనం హాస్పిటల్లో ఉండాలి, అందరికన్నా ముందుగా మనకి అయిపోవాలంటే మీరేం చేయాలంటే అంతకన్నా ముందు రోజే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 15 మనకి మెడికల్ కి సంబంధించిన డేట్ అనేది ఇచ్చారు. సో మీరు ఏంటంటే 14th మీరు ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి సో ఏదైతే హాస్పిటల్ ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం అనుకోండి, విజయనగరం వెళ్ళి ఒక హోటల్ రూమ్ తీసుకొని అక్కడ మీరు స్టే చేయవలసి అయితే ఉంటుంది. ఎలా? స్టూడెంట్ తో పాటు పేరెంట్స్. ఓకేనా? సో మదర్ ఫాదర్ ఇద్దరు వెళ్తే చాలా మంచిది. ఇఫ్ ఇన్ కేస్ మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరో ఒకరు అవైలబుల్ గా లేకపోతే ఒక్కరైనా ఖచ్చితంగా వెళ్ళాలి.
ఏవైతే మీకు డాక్యుమెంట్స్ ప్రీవియస్లీ చెప్పానో ఆ డాక్యుమెంట్స్, ఓకేనా. సో డాక్యుమెంట్స్ కూడా మీరు పట్టుకొని వెళ్ళవలసి అయితే ఉంటుంది. వీడియో ఎండింగ్ లో డాక్యుమెంట్స్ కి సంబంధించి వీడియో కూడా వస్తుంది, అది చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, 1 డే బిఫోర్ వెళ్తేనే మీరు ఈ టైంకి అక్కడ చేరుకోగలుగుతారు. ఆ రోజు మొత్తము కూడా ఏంటంటే మీకు మెడికల్కి సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ప్రాసెస్ సరిపోతుందండి, ఓకేనా. సో వెంటనే అయిపోద్ది, నేను వెంటనే బయటకు వచ్చేస్తానంటే అవ్వదు, రోజు మొత్తం అక్కడే సరిపోతుంది. అసలు ప్రాసెస్ ఏదైనా ఉంటుందో, సో లాస్ట్ వీడియో నిన్న నేను చేయడం జరిగింది, ఒకసారి మెడికల్కి సంబంధించిన ప్రాసెస్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో క్లియర్గా మీకు అర్థమైంది కదండి. సో కమింగ్ టు తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో రెగ్యులర్గా ఎక్కువ ఫోన్ కాల్స్, మెజారిటీ ఫోన్ కాల్స్ మీ దగ్గర నుంచి వస్తున్నాయి. సార్ మా పిల్లాడికి సో 271, చూడండి ఒకసారి మార్క్స్ చెప్తాను నేను, 271, ఓకేనా, 275, ఓకేనా. సో 268 ఇటువంటి మార్క్స్, ఓకేనా. 270 మాట్లాడుతున్నానండి నేను. సో తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా మెడికల్కి సంబంధించి ఏదైతే మనకి కౌన్సిలింగ్ వెబ్సైట్ ఉంటుందో వెబ్సైట్లో మెడికల్కి సంబంధించి సో వాళ్ళకి డీటెయిల్స్ అనేవి కనిపించట్లేదు, ఓకేనా. సో మీరు వరీ అవ్వద్దండి. అదర్ స్టేట్ కేటగిరీలో నెక్స్ట్ ఏదైతే ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి జరుగుతాయి, ఈ కౌన్సిలింగ్ రౌండ్స్లో మనం అప్లై చేసుకున్నట్లయితే మ్యాక్సిమం ఈ మార్క్స్ ఉన్న స్టూడెంట్స్కి సీట్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సార్ మాకు ఇప్పుడు మెడికల్కి సంబంధించి కనిపించలేదు, సో మాకు ఇంకా సీట్ రానట్టేనంటే కాదు, వస్తుంది, ఓకేనా. సో నెక్స్ట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ ఏవైతే ఉంటాయి, వీళ్ళనే కాదు, తెలంగాణ విద్యార్థులనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్ కూడా సార్ మాకు ఏదైతే ఉందో ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్లో మెడికల్కి మాకు చూపించట్లేదు అనేసి అంటే, మీరు తర్వాత ఈ కౌన్సిలింగ్ ఏవైతే రౌండ్స్ అవుతాయో రౌండ్స్ అయ్యేటప్పుడు మాకు కాంటాక్ట్ అవ్వండి, ప్రాసెస్ మేము చేస్తాము. సో కిందన మీకు ఏదైతే డిస్క్రిప్షన్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్స్ అనేవి ఉంటాయి. సో అందులోకి వెళ్ళి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్లయితే సో ఈ కౌన్సిలింగ్ సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా అందులో రావటం అయితే జరుగుతుంది. సో అప్పుడు మీరు మాకు కాంటాక్ట్ అయినట్లయితే ప్రాసెస్ అనేది మేము చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. ఎవరైతే రాలేదో సో నెక్స్ట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్లో వాళ్ళకి అప్లై చేయడం జరుగుతుంది, ఇన్క్లూడింగ్ ఎవరైతే సో తెలంగాణ స్టూడెంట్స్ ఉంటారో తెలంగాణ స్టూడెంట్స్ కూడా. ఇది చాలా బాధాకరమైన విషయమే, చెప్పడానికి ఇబ్బంది. సో ఇన్ని మార్క్స్ వచ్చినా సరే సో మెడికల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ లేదు. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ప్రీవియస్లీ ఇంతకు ముందు సో మెడికల్కి సంబంధించి తెలంగాణ విద్యార్థులు కొంతమందికి అప్డేట్ అయ్యిందండి, నా స్టూడెంట్స్ కూడా అయ్యింది. కాకపోతే ఏంటంటే తర్వాత వెబ్సైట్ అనేది ఆగిపోయింది కదా. సో మళ్ళీ వెబ్సైట్ వర్క్ చేసేటప్పటికి తిరిగి మళ్ళీ వాళ్ళ గురించి చూసేటప్పటికి ఏంటంటే ఏ ఒక్క విద్యార్థికి కూడా మెడికల్కి సంబంధించి సో ఇంతకుముందు చూపించినవన్నీ కూడా రిమూవ్ అయిపోయాయి. సో ఎందుకు రిమూవ్ అయ్యాయి అనే విషయం కూడా దానికి సంబంధించి క్లారిటీ అయితే లేదు. సో మ్యాక్సిమం అందరూ కూడా రిమూవ్ అయిపోయారు అనమాట, ఓకేనా. సో ఇది పరిస్థితి తెలంగాణ విద్యార్థులకి. కమింగ్ టు మన ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే సో 210 మార్కులు 200 మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా సో మెడికల్కి సంబంధించి ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్లో వాళ్ళకి చూపిస్తుంది. సో స్కూల్స్ అనేవి అలర్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇందాక ఏదైతే మీకు స్క్రీన్ షాట్ చూపించాను, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, స్క్రీన్ షాట్ అనేది 210 మార్కులు వచ్చిన విద్యార్థికి సో మెడికల్కి సంబంధించి పంపించడం అయితే జరిగిందండి. మళ్ళీ మీకు డౌట్ క్లారిఫై చేస్తుందని చూడండి, మెడికల్కి వెళ్ళినంత మాత్రాన సో స్కూల్కి మీరు మెడికల్కి వెళ్ళారన్నంత మాత్రాన ఆ స్కూల్లో మీకు సీట్ అనేది కన్ఫర్మేషన్ అనేది కాదు. ఇప్పుడు జరుగుతుంది కేవలం ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్. మీరు మెడికల్లో సో ఫిట్గా ఉన్నారా అన్ఫిట్గా ఉన్నారా అనే విషయం తెలియడం కోసం, ఫిట్గా ఉన్నారంటే తర్వాత ఈ కౌన్సిలింగ్ రౌండ్స్లో మీరు కంటిన్యూ అవుతారు, అన్ఫిట్గా ఉన్నట్లయితే మీరు ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ నుంచి బయటకు వచ్చేస్తారనమాట. ఇది ప్రాసెస్. మెడికల్కి సంబంధించిన ఏదైతే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోతుందో తర్వాత సో మెరిట్ని బేస్ చేసుకొని మీకు సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్లోని మీకు స్కూల్స్ అనేవి అలాట్ అవటం అయితే జరుగుతుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మన వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు మనకి సో ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేది ఉందో ఇన్ఫర్మేషన్ అనేది మీకు రెగ్యులర్గా ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.